సో హలో గైస్, వెల్కమ్ టు డిస్టార్ట్. మనమైతే ఆడబోతున్నాం టుమారో ఆన్లైన్ సర్వైవ్ ఆర్పీజీ గేమ్. సో ఈ గేమ్ ఏంటంటే మీరు సర్వైవ్ అవ్వాలి. సో దీంట్లో మనము ఇల్లు కట్టుకుని సర్వైవ్ అవ్వాలి. ఫస్ట్ మీకు ఒక స్టోన్ వస్తుంది. ఆ స్టోన్తో వుడ్ కలెక్ట్ చేయమని ఇస్తారు. సో అక్కడి నుంచి ప్రాసెసింగ్ అంతా అయిపోయింది. ఆ తర్వాత రేడియో ఒకటి ఉంటుంది గైస్. ఆ రేడియో మీకు చూపిస్తున్నాను. ఆ రేడియో యాక్చువల్లీ పాడైద్ది. సో మీరు అది పాడైపోయిన దాని పార్ట్ని ఎత్తుక్కుంటూ అయితే పోవాలి. ఇంకోండి, ఇది రేడియో, ఇది నా ఇల్లు. మీకు ఎట్లా కావాలంటే అట్లా కట్టుకోవచ్చు ఇల్లు. ఇదిగోండి, ఇట్లా సాఫ్ట్గా ఉండాలి రూఫ్ పెట్టి. సో ఇట్లయితే ఉంటుంది. ఇది ఎందుకంటే ఇక్కడ జస్ట్ మన స్టోరేజ్ రూమ్ అనమాట. స్టోరేజ్ రూమ్ పట్టించుకోకండి. ఇది మన మెయిన్ హౌస్ అంటే ఒక రూమ్. ఇది స్టోరేజ్ రూమ్. ఇప్పుడు ఫుడ్ హంగ్రీగా ఉన్నాడు. సో లెట్స్ గో. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? బెర్రీస్. సో మనకి బెర్రీస్ కావాలి. ఓకే, 2 ఫైబర్. బెర్రీస్ ఎక్కడున్నాయి? ఇట్స్ నాట్ ఎనఫ్. నాట్ ఎనఫ్. ఓకే 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 ఇక్కడ కూడా బెర్రీస్ కనపడట్లేదు. ఓ, ఇక్కడ కాదు ఉండేది. స్టోన్ తీసుకుందాం పదండి. హంగరీగా ఉన్నాడంట. ఈ హంగరీకి ఫుడ్ పెట్టలేకపోతే చనిపోతారంట గైస్. ఏమో నాకు తెలుసు. ఆప్షనల్ ప్లస్ ప్లాంట్రాన్ బేస్. ఓకే, ప్లాంట్రాన్ బేస్ ఏంటి? ఓ, మన కట్టుకునే ఇల్లు కదా. సో దట్ ఇస్ కాల్డ్ బేస్. వుడ్ కలెక్టర్ బెర్రీస్ ఉండాలి కదరా. ఏంది బెర్రీస్ ఎక్కడ లేవు? ఫైబర్స్ కాదు మనకి ఎప్పుడు చెప్తుంది. మనకి వుడ్ ఎన్నో కలెక్ట్ చేసుకోవచ్చు. అయితే హంగ్రీయా ఆకరా. మరి బెర్రీస్ ఉండాలి కదరా అప్పుడు. ఓకే, ఇక్కడ ఉంటాయేమో. 1 వుడ్ కలెక్టడా? ఏంది బెర్రీస్ బెర్రీస్కి ఒక్కటి కూడా లేదు. ఫైబర్ షిట్ మ్యాన్. there is no more berries it seems. Okay, let's go guys. Wow, 1 wood collected, 1 stone collected. ఎన్ని వుడ్లు ఎన్ని స్టోన్లు ఉంటాయి కింద? 2 woods collected. Oh, ఏం బ్రో, ఒక బెర్రీస్ది కూడా లేదా? ఓకే, ఇట్ సీమ్స్ ఇట్స్ నాట్ ఎనఫ్. No place for items. Backpack opened. ఓకే, ఇప్పుడు తీసుకోవచ్చు. 3 బెర్రీస్ కలెక్టెడ్. సో ఆగరా. ఓకేనా? ఓకే కదా. 3 బెర్రీస్ పెట్టా. బెత్తే హర్బ్స్ తినరా. ఓకేనా?
నో హంగ్రీ, నో మోర్ హంగ్రీ. ఓకే, ఇంకా హంగ్రీయా? ఇంకా మనం ఏం చేయలేము, స్ట్రేట్ వెళ్ళాలి. ఫైబర్ కలెక్ట్. ఇప్పుడే కదరా నాకు అన్నం పెట్టింది, ఇప్పుడే కదా హర్బస్ తిన్నావు ఫైబర్. ఓకే, స్టోనా. ఫ్రీక్ అవుట్ గైస్, అయిపోయాము, చచ్చిపోయాము. We are in trouble. Fibers. It trade leve dorokutai. Berries. How to survive, bro? I'm not sick as it. Okay. Means it's not enough, bro. IQ, it's not enough. Fibers వస్తాయి గైస్. ఇటు వైపా ఫైబర్ కాదురా, బెర్రీస్ తిన్నాను. ఎంత తింటావురా? ఓకే హంగరీ ఉంది. ఓకే, మన దాన్ని స్ట్రైట్ వెనక్కి తీసుకో. ఓరే, what the hell రే, we are dead of it. గుడ్లు కాదురా కావాల్సింది, చంపు. It's not enough, bro. Where is that thing? Okay, herbs దొరికి తిను. Yes. Quick. ఇటు స్ట్రైట్ ట్రీ నుంచి వచ్చాము. ఏంది కనపడట్లేదు, ఇంకెక్కడ్రా? వీఆర్ కుక్డ్ బ్రో, we cooked. మనం చంపాలంటే మనకి స్టాగ్స్ కావాలి చంపడానికి. యానిమల్ లేదు ఇక్కడ చంపడానికి, మరి ఏం చేసుకోవాలి నాకు తెలియదు. We are cooked guys, we want stag to eat. Shit man, we are cooked రే. కుక్కుడ్ ఏంది, ఫ్రైడ్ కూడా, గ్రిల్డ్ కూడా. సత్యం, ఇంకా మనం అయిపోయాము. అయింది నా కథము. ఇంకా ఈ పార్ట్ 1లోనే ఎక్కడ ఉన్నానంటే పార్ట్ 2లో ఎప్పుడో పైకి వెళ్ళిపోతాను. సరే, గోల్స్ మీరు జాంబీస్ లాగా వచ్చారనుకోండి, గోల్స్ అంటే జాంబీస్ కేస్ వచ్చారనుకోండి, మీకు మీ మొక్కల మీద బాంబు లాగా దెంగేసి. ఓకే. No place to store it. గైస్, వీడియో నాకు ఆకలి అవుతుంది. Right now, this myth that is located at 19.32, 33.33. The location of the transmitter has not changed since 26,2029.
26 lakhs 2,974. 2,62,000 guys. 2,62,000. 2,62,000 యూనిట్స్ అంటే ఇయర్ పైన ఇయరే అనుకుంటా, ఇయర్ పైన ఇయర్ ఏమో. ఇక్కడ వీడియో వస్తున్నాడు, ఇంకా చచ్చిపో ఏం లేదు ఫుడ్ తినడానికి అంతే. ఇంకా ఇదే అన్యాయం అనుకోబాకే. సచ్చు కుక్డ్. అరే ఫైబర్లు వద్దురా నాకు హెర్బ్స్ కావాలి. హెర్బ్స్ అయినా ఏదో ఒకటి 3 హెర్బ్స్. మన హెల్త్ తగ్గిపోతుంది. हर किस झुकी कर रही साला दिनदी हर्ब्स पड़ेगा हर्ब्स guys we are cooked guys we are cooked guys bone నీ అబ్బరే అనవసరంగా పెట్టినట్టున్నారా. ప్లీజ్ ఇప్పుడు మన బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేసి ఏదో ఒక డిలీట్ చేయాలి. తీసేదేంటి దిస్ ఐటమ్ నొక్కి క్యాంప్ ఫైర్ ఓపెన్ చేసి ఈ బోన్ ఇక్కడ పెట్టి ఇక్కడ హర్బ్ ఇక్కడ పెట్టి దీన్ని ఇక్కడ తీసుకొని షట్ దీన్ని తీసి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ స్టార్ట్. నాట్ ఎనఫ్ ఇంగ్రీడియంట్స్. థర్టీ హంగ్రీ రెండా. థర్స్టీ నేను దిగలుగుతాను కానీ హంగ్రీ నేను దిగలేను. హంగ్రీ నా వల్ల కాదురా. సచ్చడి స్పీడ్ అచ్చడిగా ఇక్కడ స్టోన్ ఉంది. సచ్చేలోపు ఒక ట్రీ అయినా కలెక్ట్ చేసుకుంది. అది సచ్చే ముందు ఒక వుడ్ అయినా కలెక్ట్ చేసుకుందామని పెట్టుకుంటున్నాను. ఇదొకటి 2 3 4 5 6 7 8 9 10. శాంతాబాయ్. ఇప్పుడు మనం మ్యాప్ చూసాము. మ్యాప్ ఎంత పెద్దదా. Sure, you want to quit? You're starving. Starving. పో. ఏంది ఇట్లా తగ్గుతుంది. థర్స్టీ కూడా తగ్గుతుంది అయ్యా. కష్టపడాలి. ఒక వాటర్ బాటిల్, ఒక ఫైబర్, ఒక మెడిసిన్, ఒక బ్యాండేజ్ ఫ్రీ. ఓపెన్ ఆల్. ఓకే. హెడ్కి ఇది పెట్టుకున్న, బాడీకి ఇది పెట్టుకున్న, లెగ్స్కి ఇది కొన్ని లెటర్స్ ఉన్నాయి. సో కాల్స్ లెటర్ అంట. I don't have much strength. I think these are my last words. I tried to find a safe shelter for us, but failed. When I started construction, I was attacked by this beast. If you have found it, pass on to May, my beloved, that I love her. Our old camp is located in the north of Greenwoods. May's letter. The radio died and you haven't returned yet. It's too dangerous to be here alone and without a working radio. I am heading to the power station. I should find replacement parts. You have been killed.
placement spots there with any luck. You will be back waiting for me when I return. I hope, I pray. May Inca Khal my cousin sacrifice చేశారు. Believe me, you and Khal will be safer here at the village with me. And Tanner, we have a bit of a bore problem, but at least they're not ghouls. There's room for everyone. Remember, safety in numbers. As soon as Carl returns, come and join us, and well, if he doesn't, then you come join us. నేను కలెక్ట్ చేయాలి ఇంకా. ఓకే, ఇట్స్ దిస్ నైట్ అవుతుంది. నైట్ రారా, నైటు వెయిటింగు ఇక్కడ. గైస్ ఇక్కడ గౌల్స్ ఉంటాయంట. ఫస్ట్ రాకపోతే నేను అక్కడ గౌల్ వచ్చింది. గౌల్ అంటే జంబీ లాంటిది లేండి, ఆ గౌలు కాదు. అవి వచ్చితే తల మీద ఒకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి వేసేస్తే కింద పెట్టి వాట్ షర్ట్ దొరికింది మనకి. దీంతో మనం ఏం చేయలేం గాయస్. నిట్టింగ్ టేబుల్లో అదొక ఐటమ్. ఏం చేయాలి ఇప్పుడు? మనం లెవెల్ 4లో ఉన్నాము. మినిమం లెవెల్ 10కి రావాలి గీస్. ఇదేంటి గోల్డ్ కాదు, సల్ఫర్ అంట. బ్లూ ఉంది నా దగ్గర, వేస్ట్ అది. ఓకే, నైట్ అవుతుంది చూడండి ఎంత డార్క్. నైట్ అవుతే ఏం కాదు, వచ్చి రాయద్దు. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి కొట్టి చంపేద్దాం. అంత ప్రాబ్లం ఏందో. స్విమ్ షాట్ వచ్చి తల మీద కొడితే అయిపోయింది. ఇట్లా పెట్టి కొట్టారు. అట్లా పెట్టి కొడితే లాగి పెట్టి కొట్టినట్టు అయ్యి. ఓకే, లోడింగ్ బాయ్స్ ఎట్లనా? ఓకే ముందేతుంది. ఏముందా? వాట్ ద హెక్? ఏంటి ఇక్కడ రిప్పు? నేను చనిపోయిన బాక్స్ అయితే ఎందుకు రిప్పు ఉంది ఇక్కడ? రే ఇది దయాల్ గేమ్ కాదురా. ఇది దయాల్ గేమ్ అసలు అది సర్వైవల్ గేమ్. ఒరే నాకు భయం అవుతుందిరా. స్టోరేజ్ రూమ్లోకి వెళ్ళి తక్కుంటా. అయినా ఏం తడిపోలేదురా. కొంచెం ఈ రూమ్లోకే వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ హాయిగా నేను జంప్ చేయొచ్చు. ఆ రూమ్లో అయితే జంప్ చేయడానికి కూడా ప్లేస్ ఉంటుంది. ఊరే బై మిస్టేక్ అని తలుపు ఓపెన్ అయిందంటే అయిపోతాం. నైట్ అది లాక్ వేసుకోవాలి. పటింగ్ లాక్ అని ఒక ప్లేస్ ప్లాంటర్ అండ్ బ్లేస్ అదిగోండి చూడండి, శాంతంగా మారిపోతుంది. అమాంతంగా. ప్రైమల్ టూల్ టు గ్యాదర్ రిసోర్సెస్ అండ్ బేసిక్ డిఫెన్స్ అంట. ఓకే, కానీ ఒక కండిషన్ గైస్, మీరు ఇది మైన్క్రాఫ్ట్ లాగా వాడుతూ ఉంటారు కదా దీన్ని. ఇట్లా లాగి పెట్టి అయితే దీంట్లో ఒకటి ఉంటుంది ఏంటంటే, మీరు దీన్ని వాడే కొద్దీ ఇది లో అవుతూ ఉంటుంది. అంటే ఇది కింద ఉంటుంది గ్రీన్, ఇట్లా లైన్స్ ఉన్నాయి కదా, అది మీ వాడేదాన్ని బట్టి ఉంటుంది. ఎల్లోకి వచ్చిందంటే మీరు మీడియం వాడుతున్నట్టు, రెడ్కి వచ్చిందంటే అప్పుడు ఇంకా వాడుతూ ఉంటే అది డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట. ఇట్లా మైన్క్రాఫ్ట్ లాగా ఉంటుంది మనకి. నైట్ ఓవరన్నా బయటకు వచ్చాను, వచ్చాను. ఇలాంటి ఫారెస్ట్లో బతుకుంటానంటే ఏంటవి? వెళ్దాంరా, ఎందుకు దండగా భయపడేదో లేదైతే. ఎట్లా వెళ్తాంరా?
దేశ రుద్రస దేశ రుద్రస అదిగా జంప్ ఏం జంపర్రా నువ్వు జంప్ ఊరి నా అబ్బా నైట్ అయిపోయింది సచ్చామా ఊరుకురోయ్ ఐఎమ్ డెడ్ అమ్మయ్యా బతికిపోయామమ్మ లేకపోతే జాంబీలు వచ్చి మనం తినేవాళ్ళు ఈ జుయ్ 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 జుయ్. సో నేను నెక్స్ట్ ఏం గేమ్ ఆడాలో చెప్పండి. సో ఇది పార్ట్ 1 కాదులేండి, నేను ఇందాక ఊరికే చెప్పాను. ఇది పార్ట్ 1 నేను చేయను, ఎందుకంటే ఎన్ని పార్ట్ 1 చేయాలి. పార్ట్ 1 చేసి మర్చిపోతున్నా వీడియో చేయడం. సో నేను మర్చిపోలేదులే, అంటే ఒకటి మర్చిపోలే. అది ఫ్రీ ఫైర్ కూడా పార్ట్ 1 ఉంటుంది. లాస్ట్ వీడియోలో అదే చేశాను, చూడలేకపోతే చూడండి. చూడలేకపోతే నా ప్రాబ్లం కాదు కదండి. అట్లయితే మనకి చేస్తున్నారు ఎలా ఈ మధ్య రోజు చేస్తున్నా గీస్ ఏమందుకులే రోజు తెలిపోకనేది డెడ్. అమ్మయ్యా, ఇలాంటి నైట్ పూటలు జాగ్రత్తగా ఉండాలి. ఏ మనిషి జంతువు వెనకాల వస్తే లాగితే వస్తాం. 100 స్టోన్స్ ఉన్నాయి గైస్, ఎందుకు కార్న్స్. ఓకే గైస్, మైన్క్రాఫ్ట్లో స్టోరేజ్ ఎప్పుడు 64+ అసలు ఉండవు గైస్, అంటే ఐటమ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి బాటిల్ 3 తాగేవా కొట్ర లంగా పెట్టాడు. లుంగి డ్యాన్స్ పంది డ్యాన్స్. ఓకే ఎంతసేపటి రారా పొద్దున వడానికి. వావ్ గాయస్ చూడండి, వాహ్ ఎన్నో కలలు నిజమైన. మార్నింగ్ అవుతుంది, టైం ఎంత తెలీదు, 5 o'clock. ఊరికి తిరిగి విసుకొచ్చేసింది. ఎవరైనా బంధువులు ఉన్నారా కలుద్దామా అంటే అసలుకి ఇది ఓకే. మనోడు చదువుకోలేదమ్మా పాపం చిన్నప్పటి నుంచి. తందా నేను ఆగండి ఎవర్రా చెప్పండి, నేను లోపలికి వెళ్ళను గైస్. ఎవరు లేరు కదా, ఎవరో వెళ్ళారు గైస్. నేను అక్కడ ఉన్నప్పుడు చెయ్యి ఇట్లా పెట్టి ఇట్లా కనిపించింది. ప్లేయర్ నేమ్ యువా. ఇప్పుడు ఏదో ఒక చెయ్యి కనిపెట్టిపోయింది గైస్, సేమ్ నాలాగానే ఉంది. అది మనిషి చెయ్యి ఏముంది, అది ఇటు వెళ్ళినట్టుంది. వెళ్ళలేదు కదరా, ఇటు వెళ్ళినట్టుంది. సత్యం ఎవర్రా అది? ఏంది దోమలు తిరుగుతున్నాయి ఇక్కడ. చనిపోయింది ఏదో పాపము క్యాట్. ఇక్కడే వెళ్ళినట్టుంది. వెయిట్, what the hell? ఈ ట్రీస్ అడ్డం ఉండటం వల్ల వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ ఏదో టన్నెల్ ఉంది, అక్కడే వెళ్ళింది, నేను చూశాను గాయస్. ఇప్పుడే మళ్ళీ అక్కడ వెళ్తున్నట్టు. వెళ్ళనీయట్లేదు గైస్. ఏమైంది అసలు అక్కడ? అబ్బా ఇప్పుడే జస్ట్
ఓకే. నా బ్యాక్ ప్యాక్ తక్కువ ఉంది. లెవెన్ బుక్స్ కలెక్టెడ్. వెయిట్ అరే ఇంత మంచి కార్ని ఎవరు ఎట్లా చేసింది? మంచి కార్ నాకని అది మంచి కారు. ఇక్కడ కూడా వెళ్ళిన లెక్కలే కనీసం. మంచి కారు. ఇక్కడ చూద్దాము. అరే ఇక్కడ కూడా కారు. ఎందుకు ఇట్లా కారు మంచి కారుని ఇట్లా చేస్తున్నారు? ఒకసారి మన స్టోరేజ్ రూమ్లోకి వెళ్ళి చూద్దాం. అన్నెసెసరీ థింగ్స్ ఏమున్నాయి మనకి? ఫైబర్ ఇది అవసరం ఇది ఉంచాలి. ఇది అవసరం లేదు. ఇది అవసరం లేదు. ఇది అసలు వద్దు ఉంచు. ఇది అవసరం లేదు. ప్లాంటర్ కూడా అవసరం లేదు. ఇది అవసరం. ఒక్కొక్క ట్రీస్ అందరూ నేచర్ని స్పాయిల్ చేయొద్దంటారు, కానీ మనకి బతకడానికి ట్రీస్ కావాలి. అది ఓకే. ఇప్పుడు మనం బతకడానికి ట్రీస్ కావాలంటుంటే పాతకాల పుళ్ళు ఇల్లులు కట్టుకోవడానికి వుడ్స్నే వాడేది. మనలాగా ఐరన్స్ని స్టీల్స్ని కాదు. అప్పట్లో ఉండే కదా, వుడ్స్తో తయారు చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఐరన్స్ వాటితో తయారు చేశారు కదా. కానీ వీళ్ళకి ఐరన్స్ ఉన్న స్టీల్స్ ఉన్న వుడ్ని చేస్తారు. వుడ్ని 10 వుడ్స్ కలెక్టెడ్. జంప్ చేసి లోడ్ ఆగండి. స్టోన్స్ వీటిని పెద్ద స్టోన్ కదా కలెక్ట్ చేస్తే ఇట్టిక్ మట్టిని కలెక్ట్ చేస్తుంది. ఇది వాటర్ గైస్. వాటర్ వచ్చి
ఏందొకటే ఉందా? ఒక వాటర్ బాటిల్ ఎంతరా? నా కొడుకలారా, నా వాటర్ బాటిల్ వెళ్ళకపోతే ఒక్కొక్కరికి ముడ్డు పగులుతుంది. ఇట్లా తిరుగుతా ఏం చేయాలి లేసిందా? ఓకే, క్రియేట్ టైప్ ట్యాగ్ హియర్. ఓకే 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 గైస్, సో ఈ వీడియో అంతే. సో దీనికి పార్ట్ 2 ఏం లేవు, ఆశ పెట్టుకోకండి ప్లీజ్. కామెంట్లో కూడా మీరు చెప్పకండి పార్ట్ 2 అని, ఎందుకంటే పార్ట్ 2 చేయడానికి టైం లేదు గైస్. అందుకనే వేరే పార్ట్ 2 చేస్తా, దీన్ని చేయలేము. ఎందుకంటే అవి చేసిన తర్వాత మళ్ళీ దీని పార్ట్ 2 అంటే సరిపోదు గైస్. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఎగ్జామ్స్ ఉంటుంది, సో చదువుకోవాలి కదా. సో నేను హాలిడేస్ ఉంటాయి కదా, సమ్మర్ హాలిడేస్ అప్పుడు పెడతానులే అండి, ఇప్పుడు కుదరదు, చాలా కష్టం ఇప్పుడైతే. సో సో ఇప్పుడు ఒక మీకోసము నేను ఇవ్వండి 31 minutes ఆడానండి, చాలా ఎక్కువ. హాఫ్ అన్ అవర్ 1 minute. సో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. సో బాయ్ గాయ్స్.